పడింది. దాని రేట్లు ఉంటాయండి, అలాగే అమ్ముతారు. కూర్చోండి. ఫైల్ ఉంటుంది, ఫైల్ పెట్టండి. ఆర్ఎండి కూడా పెట్టండి, పంపించండి. ఫైల్ పని సార్. ఇంకా 10 రోజులు 8 రోజులు తీసుకొచ్చి తెలియదు. 80 50 సార్, 80 50. సార్ వ్యాక్సిన్ కూడా ఏమి నమ్ముతారా, ప్లస్ అమ్ముతారా? చూసినా మారిపోయి సార్. నెక్స్ట్ అమ్మారు అనుకోండి, దాని మీద పెట్టి ఇన్ఫెక్షన్స్ అన్నారు అంటారు. సినిమా ఇంతవరకు చాలా బాగా సార్, అంతా మారిపోయారు కదా. 30 రూపీస్ అది మొత్తం 30 నెంబర్కి ఉందా? కింగ్ ప్లస్ సార్. ఇంత ఇచ్చేస్తాము, లోపల లేదు ఇంత ఇచ్చేస్తాము. ఇప్పుడు చేసి ఎందుకుంటుంది అన్న ఎమ్మెల్యే ఒకటి అన్నప్పుడు క్వాలిటీ 300 ఎంఎల్ ఏ బ్రాండ్స్ ఏ ఉంటాయి కదా దాసు ఎందుకే
ఇటు తిరగండి సార్. మొహం కూడా పెట్టినట్టు ఎంఆర్పీ కూడా దీని మీద 30 రూపీస్ ఉందండి అది. ఓకే. రోజు క్లీన్ చేస్తున్నారా? ఎవరు చదువుతారు ఆడు బాగుందా? అబ్బా ఏముంది? నెల్లూరు సంయుక్త కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం థియేటర్ యొక్క పరిస్థితుల్ని పరిశీలన చేయవలసిందిగా మాకు ఆదేశాలు జరిగిస్తున్నారు. వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ థియేటర్కి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి థియేటర్ ఇది సాయిబాలి థియేటర్. ఇక్కడ 2 స్క్రీన్స్ ఉన్నాయి. వాళ్ళ బీఫార్మ్ లైసెన్స్ని మేము తనిఖీ చేసాం. అన్నీ కూడా అది వ్యాలిడేట్లోనే ఉంది. దాంట్లో R&B సంబంధించి, ఎలక్ట్రిక్ సంబంధించి, ఫైర్ సంబంధించి, అలాగే ఫిల్మ్ ఛాంబర్ సంబంధించినటువంటి అన్నీ కూడా వ్యాలిడేషన్లోనే ఉన్నాయి. అలాగే శానిటేషన్ కూడా చూసాం. బాత్రూమ్స్ అవి కూడా లేడీస్ విడిగాను, జెంట్స్ విడిగాను ఉన్నాయి. అవి కూడా హైజీనిక్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అలాగే తినుబండారాలకు కూడా సంబంధించినటువంటి స్టాల్స్ కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ అయితే కనుక షో జరగలేదు కాబట్టి వీళ్ళ ఐటమ్స్ అయితే ఎక్కువ మెయింటైన్ చేయట్లేదు. అవి ఉన్నాయి కూడా అది తక్కువగానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలాగే పార్కింగ్ కూడా చూసాం. పార్కింగ్ అయితే కనుక 2 వీలర్స్కి అయితే 20 రూపీస్ చొప్పున వసూలు చేస్తామని చెప్తున్నారు. వీళ్ళ టికెట్స్ అన్ని కూడా ఆన్లైన్లోనే మనకి ఎగ్జిబిట్ చేస్తారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఉంటే కనుక విజిల్గా వాళ్ళు అమ్మడం జరుగుతుంది. ఈ అన్నింటి మీద కూడా మన ఏలూరులో ఉన్న థియేటర్ అన్నిటి కూడా పరిశీలన చేసి ఒక సమగ్ర నివేదికని జిల్లా సంయుక్త కలెక్టర్ గారికి సమర్పిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఉదయం వస్తే వల్లే స్టార్ట్ అయింది సినిమా. అంటే ఈ థియేటర్లో ఇప్పుడు ఉదయం షోస్ లేవని చెప్తున్నారండి. అది కొన్ని షోస్ జరుగుతున్నాయి. అది మనకి మ్యాట్నీ అయితే ఉందంటున్నారు. మరి ఎందుకు ఆ పేరు తెలియదు కానీ ఉదయం అయితే కనుక మార్నింగ్ షో అయితే రన్ అవ్వట్లేదు. ఇందాక వెళ్ళాం, ఇది అంబికా థియేటర్ చూసామండి. అక్కడైతే 2 షోస్ 3 స్క్రీన్స్ ఉన్నాయి. 2 స్క్రీన్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి. దాని మీద రిపోర్ట్ పంపిస్తాం. కొంచెం బాత్రూమ్స్ అవి కొంచెం ఇదిగా ఉంది. అది దాని మీద మేము కలెక్టర్ గారికి చెప్తాం. అంటే అది మనం లోపలికి వెళ్ళినటువంటి మనం వీళ్ళని థియేటర్లో ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది మనకి. ఇప్పుడు వీళ్ళు అయితే కనుక అన్నీ మేము ఎంఆర్పీ మీద ఎంత ఉందో అంత అమ్ముతామని చెప్తారు కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే మనం డిస్ప్లే చేస్తున్నారు అన్నీ వాళ్ళ చెప్పిన రేట్ల ప్రకారం ఉన్నాయి లేదా అనేది మనం వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వీళ్ళైతే కనుక ఆ రేట్లో అమ్ముతామని చెప్తారు. మనం వాళ్ళ టికెట్ ఏదైతే కొన్ని థియేటర్కి వెళ్తారో వాళ్ళని ఎంత కొన్నారని అడిగితే కనుక వాళ్ళు చెప్పేదాన్ని మనం రికార్డుగా తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు చెప్పింది మనం రికార్డు వారిగా తీసుకోము. డిస్ప్లే చూసామండి. కూల్ డ్రింక్స్ అయితే 40 రూపీస్ చెప్పారు. దాని కేక్స్ అయితే 30 రూపీస్. అలాగా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. అది వాటర్ బాటిల్స్ అయితే 20 రూపీస్ చెప్తున్నారు. వీళ్ళు చెప్పినవి దాని మీద ఉన్నది వీళ్ళు చెప్తున్నారు. అంతకి ఇస్తున్నారు లేదనేది మనం